Hello everyone, welcome back to my channel. Yours loving Mary Raj. Welcome to my channel. వెదర్ చాలా బాగుంది కదా. వెదర్కి తగ్గట్టు ఏమైనా వేడివేడిగా చేయొచ్చు కదా. కూల్గా ఉంది కదా వెదర్, ఏం చేద్దాం అంటావు? వేడివేడిగా కావాలి. అదే ఏం చేసుకుందాం? గారెలు ఏమైనా? చికెన్ చపాతీ చికెన్ కదా. సరే, సండే కదా, ఎలాగో నైట్కి డిన్నర్ కింద చికెన్ చపాతీ ప్లాన్ చేసుకుందాం. సరే చెయ్యి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. సరే, క్లీన్ చేసిన చికెన్ ఒక బౌల్లో వేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసుకొని ఈ నిమ్మకాయ రసం కూడా వేయాలి. అదేంటి ఐస్ క్యూబ్ వేస్తున్నావు? అది ఐస్ క్యూబ్ కాదు, నిమ్మరసం. నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయని అలాగా స్టోర్ చేసుకున్నాను. నీతో మాట్లాడుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం ఈ మసాలా అంతా చికెన్కి పట్టించి దాన్ని ఒక దగ్గరగా చేర్చుకొని ఒక 30 minutes మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈలోగా చపాతీకి కావాల్సినవి తయారు చేద్దాం. ఈరోజు వండి పెడతావా రేపా? ఈ రోజుకే కదా అడిగావు, ఈ రోజుకే కదా ప్రిపేర్ చేస్తున్నాను. పిండి ప్రిపేర్ చేసి మొత్తం అది కొద్దిగా నానేలోపు నేను కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ ఒక 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొద్దిగా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దాంట్లో సరిపడా కరివేపాకు కూడా వేసి బాగా కలిపి అవి కొద్దిగా బాగా మగ్గేలోపు టమాటీలని కట్ చేసి పెట్టుకుందాం. టమాటీలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి అవి కూడా బేగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా, ఇవి బాగా మగ్గాయి కదా. అప్పుడు దీంట్లో ఈ టమాటీ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిగా మగ్గించుదాం. ఒక 2 minutes అవి బాగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వేసి బాగా వాటిని కలుపుతాం. కలిపి వీటిని కూడా ఒక సిమ్లోని ఒక 5-6 minutes ఉంచుతాం. ఈలోగా చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం. చపాతీలు ప్లెయిన్గా చేస్తే ఇష్టంగా తినరు కదా, అందుకని దాన్ని డబల్ ఫోల్డింగ్ మెథడ్లోని నూనె రాసి ఫస్ట్ ఫోల్డ్ చేసి స్క్వేర్ షేప్లో పెట్టి మొత్తం అన్నీ అలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా మళ్ళీ చపాతీలుగా ఒత్తుకుందాం. చపాతీలు స్క్వేర్ రూపంలో వస్తాయి కదా. ఇవి వచ్చిన తర్వాత పెనం మీద వేసుకొని పొంగేటట్టు కాల్చుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం. మా పెద్ద బాబుకి అయితే మాత్రం నెయ్యి వేసి కాలిస్తేనే ఒక 2 చపాతీస్ అయినా తింటాడు. అందుకే వాడి కోసం అని నెయ్యితోటి ఒక 2 చపాతీస్ కాలుతాం. కాల్చిన చపాతీని పక్కకు పెడతాం. ఈలోగా కర్రీ చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసి ఒకసారి కర్రీ చూసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చిన్న రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, comment, share and subscribe. Thank you all.